హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ ఎంత మంచి నోటిఫికేషన్ అంటే మీరు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి లోపల పనిచేసే నాబార్డ్ సంస్థ లోపల, అంటే అగ్రికల్చర్ బ్యాంకుల లోపల మనకు ఆఫీసర్ ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి. డిగ్రీ మాత్రమే దీనికి అర్హతగా ఉంది, ఎటువంటి అదనపు అర్హతలు లేవు. జీతం కనుక చూసుకున్నట్లయితే మనకు అన్నీ కలిపి 70,000 వరకు నెలకు వస్తుంది. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. బ్యాంకులో ఆఫీసర్ అంటే అది అత్యున్నత స్థాయి ఉద్యోగాలు కాబట్టి మీరు ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు కాబట్టి వెంటనే అన్ని రకాల పూర్తి వివరాలు తెలుసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు పోస్టు, డిసిప్లిన్ ఇవన్నీ కూడా మేనేజర్ స్థాయి పోస్టులు, ఆఫీసర్ స్థాయి పోస్టులు. దీని లోపల జనరల్ 74 పోస్టులు ఉన్నాయి. అందులోపల అన్రిజర్వ్ 31, ఎస్సీ 10, ఎస్టీ 5, ఓబీసీ 22, ఈడబ్ల్యూఎస్ఆర్ మొత్తం 74 వేకెన్సీలు. దాంతోపాటుగా పీడబ్ల్యూడీకి మొత్తం అన్నింటిలో కలిపి 7 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అగ్రికల్చర్ లోపల మనకు 13 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయితే 3 వేకెన్సీలు ఉన్నాయి. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో అయితే 4 వేకెన్సీలు, ఫిషరీస్ దానిలో 6 వేకెన్సీలు, ఫారెస్ట్రీ 2 వేకెన్సీలు, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్లో 6 వేకెన్సీలు, ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్ సైన్స్లో 2, వాటర్ రిసోర్సెస్ 2, ఫినాన్స్ 21, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో 15. మొత్తం మనకు 148 ఆఫీసర్ ఉద్యోగాలు, మేనేజర్ స్థాయి ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. దాంతోపాటుగా ఏఎం రాజభాష 5 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అయితే వీటన్నిటికీ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. 17th జూలై 2021 టు 7th ఆగస్ట్ 2021 అనేది మనకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్లు అని ఇచ్చారు. ఫేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2021 లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2021 అనేది ఒక అంచనాగా ఇచ్చారు. ఈ వేకెన్సీలన్నీ కూడా మనకు అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లోపల ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సరే, విద్యార్థులు కనుక చూసుకున్నట్టే మనకు మొదటగా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లోపల మొదటగా జనరల్లో చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమమ్ 60% మార్క్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అప్లికెంట్స్ క్యాన్ 55% in aggregate, or postgraduate degree in MBA, PGDBM with a minimum 55% marks, or SC/ST PWD 50% in aggregate. CA, CS, ICWA or PhD ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ దానికి చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్, ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చర్, సాయిల్ సైన్స్, అగ్రోనమీ దానిలో అయితే అట్లా. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్, ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ 55% మార్క్స్ అనేది అడిగారు. అదేవిధంగా చూసుకుంటే అనిమల్ హస్బెండరీ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్సెస్, అనిమల్ హస్బెండరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్సెస్ ఆర్ అనిమల్ హస్బెండరీ విత్ మినిమమ్ 55% మార్క్స్ అనేది అడిగారు. ఫిషరీస్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ 60% మార్క్స్, ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ విత్ 55% మార్క్స్ అని ఇచ్చారు. అదేవిధంగా ఫారెస్ట్రీ దానిలో చూసుకున్నట్టే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ అడిగారు. ప్లాంటేషన్ ఆర్ హార్టికల్చర్లో చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ అని అడిగారు. ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్ సైన్సెస్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చర్ విత్ మినిమమ్ సైన్సెస్, సాయిల్ సైన్స్, అగ్రానమీ. వాటర్ రిసోర్స్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హైడ్రాలజీ ఆర్ అప్లైడ్ హైడ్రాలజీ ఆర్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ విత్ hydrology or irrigation, water supply and sanitation as one of the subject, or postgraduate degree in hydrology, applied hydrology, geology, applied geology or hydrology. ఈ విధంగా ఉండాలి. ఫినాన్స్కి సంబంధించి బీబీఏ ఫినాన్స్ బ్యాంకింగ్, బిఎంఎస్ ఫినాన్స్ ఆర్ బ్యాంకింగ్ with 60% marks, or 2 years full-time PG diploma in management finance, or bachelor of financial and investment analysis with 60% marks, or bachelor degree in any discipline from recognized university and have the membership of ICAI
అనేది ఇచ్చారు. కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 60% మార్క్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 55% మార్క్స్ అనేది అడిగారు. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రాజ్భాషకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ సబ్జెక్ట్స్ లేదా పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ హిందీ టు ఇంగ్లీష్ ఆర్ హిందీ టు ఇంగ్లీష్ అనేది ఉంది. అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ, మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్, కానీ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్లో ఉండాలి. ఏజ్ కనుక చూసుకుంటే మనకు 21 to 30 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా ఉంటుంది. ఫీజు మనకు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు లేదు. ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపాయలు ఉన్నాయి. అదర్ వాళ్ళకి 650 + 150 800 అని ఉంది. స్టాఫ్కి ఎటువంటి లేవు. శాలరీలు కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తానికి 70,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది. అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. nabard.org అనే వెబ్సైట్ లోపల మనం చేసుకోవాల్సి ఉంటుంది. దీని లోపల మనకు అప్లికేషన్ రిజిస్ట్రేషను, తర్వాత పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ స్కాన్ అండ్ అప్లోడ్ అనేది ఉంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 7th August 2021 అనేది ఉంది. సో ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళొకసారి చూసుకున్నట్లయితే 7th August 2021 అనేది చివరి తేదీగా ఉంది. మనకు దీనికి సెలక్షన్ కింద ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.